పిల్లలు రండి, రారా గోపి కూర్చో. కొత్త డ్రెస్సు భలేగా ఉందిరా. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు రా, హ్యాపీ బర్త్డే నీకు. నువ్వు ముందే వస్తావని నీకోసం చాక్లెట్ తీసి పెట్టాను రా. అవి ఎక్కడ పెట్టాను, ఇది కూడా ఇక్కడ ఉన్నాయిరా. ఇది నీకు కమల, ఇది నీకు. అదేంతయ్య, నా పుట్టినరోజు వచ్చే నెల కదా. అది ఇంగ్లీష్ డేట్ ప్రకారం రా, తెలుగు డేట్ ప్రకారం నీకు ఈరోజే పుట్టినరోజు. అదేంటత్తయ్య, తెలుగు డేట్ ఇంగ్లీష్ డేట్ రెండు ఒకేసారి రావా? అలా ఉండవు నాన్న, వేరువేరుగా ఉంటాయి. ఇంగ్లీష్ నెలల్లో జనవరి నుండి డిసెంబర్ వరకు ఇంగ్లీష్ నెలలు ఉన్నట్టే మన తెలుగులో కూడా చైత్రమాసం నుండి పాల్గొన మాసం వరకు 12 నెలలు ఉంటాయి. మరి అవేంటో చెప్తాను వినండి. చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొనము, ఇవన్నమాట. కాలాన్ని కొలిచేందుకు ఇంగ్లీష్ వారికి ఇంగ్లీష్ నెలలు ఉన్నట్టే మన తెలుగు వారికి తెలుగు నెలలు ఉన్నాయి. మరి ఇంతకు మీకు చాంద్రమానం అంటే ఏంటో తెలుసా? నాకు తెలీదు. తెలియదు అత్తయ్య. అయితే చెప్తాను వినండి. మన భారతీయులు కాలాన్ని కొలవడానికి చాంద్రమానాన్ని పాటిస్తారు. చంద్రుడు ఆ నెలలో ఏ నక్షత్రానికి దగ్గర ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఉన్నాడనుకో, అది చైత్రమాసమని. అశ్వని నక్షత్రం దగ్గర ఉన్నాడనుకో, దాన్ని ఆశ్వీజ మాసం అని పిలువబడుతుంది. ఇంగ్లీష్ నెలల్లో ఒక నెలకు 31 రోజు, మరొక నెలకు 30 రోజులు ఉంటాయి. అయితే మన తెలుగు నెలల్లో అంటే చాంద్రమానంలో కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క నెల అధికంగా వస్తూ ఉంటుంది. దాన్నే మనము అధిక మాసం అని కూడా అంటాము. మన చాంద్రమానంలో చంద్రుని బట్టి నెలలు వచ్చినట్లే చంద్రుని బట్టి తిథులు కూడా వస్తాయి. అన్నట్టు కమల, మనకు రాత్రిపూట ఆకాశంలో ఏమేం కనబడతాయో చెప్పు. చంద్రుడు, నక్షత్రాలు. మరి చంద్రుడు రోజు కనిపిస్తాడు గోపి మనకు? కొన్ని రోజులు పెద్దగా అవుతూ, కొన్ని రోజులు చిన్నగా అవుతూ కనబడతాడు. వెరీ గుడ్. ఇప్పుడు చంద్రుడు అన్ని రోజులు ఒకేలా ఉండడు కదా. చంద్రుడు నిండుగా గుండ్రంగా ఉండే రోజును ఏమంటారో చెప్పు కమల. పూర్ణిమ అంటారు. చంద్రుడు నిండుగా గుండ్రంగా పెద్దదిగా కనిపించే రోజును పూర్ణిమ లేక పౌర్ణమి అంటాము. ఆకాశంలో చంద్రుడు కనిపించని రోజు తిథిని అమావాస్య అంటాము. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తిథిని దీపావళి అమావాస్య అంటాము. తెలుసు కదా, ఆ రోజు మనము టపాకాయలు కూడా కాల్చుకుంటామే. పిల్లలు, మీరు చంద్రుడు తరగడం పెరగడంతోనే తిథులు ఏర్పడతాయన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. చెప్పత్తయ్యా. తిథులు 15 మాత్రమే ఉంటాయని చెప్పాను కదా నీకు. చంద్రుడు తిరిగే పక్షము కృష్ణపక్షంలో కూడా అవే తిథులు ఉంటాయి. శుక్లపక్షం అంటే? పిల్లలు, మనకు ప్రతి నెల 2 పక్షాలు ఉంటాయి. ఒకటేమో శుక్లపక్షము, రెండోది కృష్ణపక్షము. పక్షము అంటే 15 రోజులు అన్నమాట. ఇప్పుడు చంద్రుడు రోజు రోజుకు పెరిగే 15 రోజుల్ని శుక్లపక్షమని, అలాగే రోజు రోజుకు తరిగే 15 రోజుల్ని కృష్ణపక్షమని అంటాము. అత్తయ్య, వాటికి ఆ పేర్లు ఎందుకు పెట్టారు? ఆకాశంలో చంద్రుడు రోజు రోజుకు పెరుగుతూ కాంతిని ఇచ్చే పక్షాన్ని శుక్లపక్షం అంటాము. అలాగే ఆకాశంలో చంద్రుడు రోజు రోజుకు తరుగుతూ కాంతి తరుగుతూ ఉండే పక్షాన్ని కృష్ణపక్షము అంటారు. ఈ కృష్ణపక్షాన్నే బహుళపక్షమని కూడా అంటారు. అయితే తిథులు 30 ఉండవు, 15 మాత్రమే ఉంటాయి. కృష్ణపక్షంలోని తిథులు శుక్లపక్షంలోని తిథులు ఒకటే. అవేంటో చెప్పత్తయ్యా. శుక్లపక్షంలోని తిథులు శుక్ల పాడ్యమి, శుక్ల విధియ, శుక్ల తదియ, శుక్ల చవితి, శుక్ల పంచమి, శుక్ల షష్ఠి, శుక్ల సప్తమి, శుక్ల అష్టమి, శుక్ల నవమి, శుక్ల దశమి, శుక్ల ఏకాదశి,
శుక్ల ద్వాదశి, శుక్ల త్రయోదశి, శుక్ల చతుర్దశి, పూర్ణిమ. ప్రథమం అంటే మొదటిదని అర్థం. మొదటి తిథి పాడ్యమి. షష్ఠి అంటే 6 అని అర్థం. 6వ తిథి షష్ఠి. నవ అంటే 9 కాబట్టి దాన్ని నవమి అన్నాం. దశ అంటే 10 కాబట్టి దాన్ని దశమి అన్నాం. ఏకాదశి అంటే 10కి 1 కలిపితే 11, అది ఏకాదశి తిథి. అలాగే 12వ రోజు తిథిని ద్వాదశి, 13వ రోజు తిథిని త్రయోదశి, 14వ రోజు తిథిని చతుర్దశి అంటారు. ఇక శుక్లపక్షంలో 15వ రోజు చంద్రుడు నిండుగా పెద్దదిగా పూర్ణంగా కనబడతాడు కాబట్టి దాన్ని పూర్ణిమ తిథి అయిందనమాట. పిల్లలు, మనం ఇంతవరకు శుక్లపక్షంలోని తిథుల్ని తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు కృష్ణపక్షంలోని తిథులను కూడా తెలుసుకుందాము. శుక్లపక్షంలోని తిథులే కృష్ణపక్షంలో కూడా ఉంటాయి. అవి కృష్ణ పాడ్యమి, కృష్ణ విదియ, కృష్ణ తదియ, కృష్ణ చవితి, కృష్ణ పంచమి, కృష్ణ షష్ఠి, కృష్ణ సప్తమి, కృష్ణ అష్టమి, కృష్ణ నవమి, కృష్ణ దశమి, కృష్ణ ఏకాదశి, కృష్ణ ద్వాదశి, కృష్ణ త్రయోదశి, కృష్ణ చతుర్దశి. ఇప్పుడు శుక్ల శుద్ధ అన్నట్లే కృష్ణ బహుళ అని కూడా అంటాము. అలాగే కృష్ణపక్షంలో చంద్రుడు 15వ రోజు అస్సలు కనిపించడు కదా, దానినే మనము కృష్ణ అమావాస్య లేదా బహుళ అమావాస్య అని అంటాము. శుక్లపక్షంలోని 15వ రోజు తిథిని పూర్ణిమ లేక పౌర్ణమి అంటాము. కృష్ణపక్షంలోని 15వ రోజు తిథిని అమావాస్య అంటాము. భారతీయులు కాలాన్ని కొలిచేందుకు ఏ మానాన్ని పాటిస్తారు గోపి? భారతీయులు చాంద్రమానాన్ని పాటిస్తారు. కమల, తెలుగు మాసాలు ఎలా ఏర్పడ్డాయి? చంద్రుడు ఆ నెలలో ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసం ఉంటుంది. తిథులు ఎలా ఏర్పడతాయో చెప్పు. తిథులు చంద్రుని ఆకారం పెరగడం తరగడంతో ఏర్పడ్డాయి. కమల, మనకు ఆకాశంలో చంద్రుడు పెద్దదిగా గుండ్రంగా కాంతివంతంగా కనబడే తిథిని ఏమంటారో చెప్పు. పూర్ణిమ లేక పౌర్ణమి. బాగానే చెప్పావు గోపి. ఆకాశంలో చంద్రుడు అస్సలు కనిపించని రోజుని ఏమంటారో చెప్పు. చంద్రుడు కనిపించని రోజు అమావాస్య. కమల, మాసంలో పక్షాలు ఎన్ని? అవి ఏమిటో చెప్పాలి నువ్వు. మాసంలో పక్షాలు 2. అవి శుక్ల లేక శుద్ధ పక్షము, కృష్ణ లేక బహుళ పక్షము. చంద్రుని రూపం పెరిగే 15 రోజుల్ని శుక్లపక్షమని, చంద్రుని రూపం తరిగే 15 రోజుల్ని కృష్ణపక్షమని అంటారు. సరే, ఇంతవరకు అన్నీ బాగానే చెప్పారు గోపి. ఇప్పుడు నువ్వు తిథుల పేర్లు చెప్పాలి, సరేనా? కృష్ణపక్షంలోని తిథులు కృష్ణ పాడ్యమి, కృష్ణ విదియ, కృష్ణ తదియ, కృష్ణ చవితి, కృష్ణ పంచమి, కృష్ణ షష్ఠి, కృష్ణ సప్తమి, కృష్ణ అష్టమి, కృష్ణ నవమి, కృష్ణ దశమి, కృష్ణ ఏకాదశి, కృష్ణ ద్వాదశి, కృష్ణ త్రయోదశి, కృష్ణ చతుర్దశి. సరే, శుక్లపక్షంలోని తిథుల్ని నేను చెప్తాలి. శుక్లపక్షంలోని తిథులు శుక్ల పాడ్యమి, శుక్ల విదియ, శుక్ల తదియ, శుక్ల చవితి, శుక్ల పంచమి, శుక్ల షష్ఠి, శుక్ల సప్తమి, శుక్ల అష్టమి, శుక్ల నవమి, శుక్ల దశమి, శుక్ల ఏకాదశి, శుక్ల ద్వాదశి, శుక్ల త్రయోదశి, శుక్ల చతుర్దశి, పూర్ణిమ. కమల, తెలుగు మాసాలు ఎన్ని? అవేంటో ఇప్పుడు నువ్వు చెప్పాలి. చైత్రమాసము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము, ఆషాఢ మాసము, శ్రావణ మాసము, భాద్రపద మాసము, ఆశ్వీజ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసము, పుష్యమాసము, మాఘమాసము, ఫాల్గుణ మాసము. గోపి, కమల, మీకు తెలుగు నెలలు తిథుల గురించి బాగా అర్థమైంది కదా?
ఓ బాగా అర్థమైంది అత్తయ్య. వెరీ గుడ్.